మూడు ఆకులుగా మూడు ఆశయాలతో ఈ పత్రి గారు మన మధ్యకు వచ్చారు. అహింసా జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఆయన లక్ష్యాలు ఆ మూడు లాగానే ఉన్నాయి కాబట్టి ఆ పేరుకు తగిన వ్యక్తి. కొంతమంది పేర్లు ఒకటి ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఒకటి ఉంటుంది. కానీ సార్థక నామధేయుడు అంటే పత్రిజీ గారే. ఆయన్ను మీరంతా సుభాష్ పత్రి అని పిలిస్తే మేము శభాష్ అత్రి అంటాం. కారణం, ఒక అత్రి వేల సంవత్సరాలు తపస్సు చేసి నిరాకార బ్రహ్మను భూమికి దత్తాత్రేయ రూపంగా మనకు అందించాడు. ఈ పత్రిజీ గారు కేవలం 30 ఏండ్ల లోపలనే ధ్యానము అనే దాన్ని సూక్ష్మీకరించి జనాలు అందరికీ చేరేటట్లు చేయగలిగిన మహానుభావుడు శ్రీమాన్ పత్రిజీ గారు ఒక్కళ్ళే. తో ఆయన సృష్టిలో, ఆయన ఉద్దేశంలో ఒక బ్రాహ్మణుడుగా ఆయన శాకాహారి. ఆ ఉద్దేశం అందరికీ చేరాలంటే దాన్ని ఎట్లా చేర్చాలా? అహింసా మార్గం ఏది? అహింసా మార్గం బుద్ధుడితో రాలేదు, దానికి ముందు నుంచి మన సనాతన భారతీయ ధర్మంలో అది ఉంది. దేవతలకు బలులు ఇవ్వడము ఉంది, బలులు మనమంతా ఇచ్చి తీరాల. వీడేమి ఇట్లా చెప్తానాడే అనుకుంటారా? మళ్ళీ ఆ దేవతలు అడిగిన బలులు వేరే, మనం ఇస్తున్న బలులు వేరే. దేవతలు ఒరే నీలో ఉన్న కోడి లక్షణాన్ని ఈరా అంటే మనం కోళ్ళను కోస్తాండం. కోడి ఏమంటూ ఉంటుంది? కొకరో కోరిక 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 కోరుకో అంటుంది. ఈ కోరికలు మానుకోరా జీవుడా, నీలో ఉన్న కోడి లక్షణాన్ని నాకు బలి ఇచ్చేయని కోరుతా అంటారు దేవతలు. వాళ్ళ ఉద్దేశాలను మన తిండి గోలతో పడి, జిహ్వ చాపల్యానికి పడి అమ్మవారు అడిగారు కోడిని. అమ్మవారు కోడిని అడగలే, నీలో ఉన్న కోడి లక్షణాన్ని అడిగారు. అట్లాగనే అమ్మవారు మేకను బలి అడిగింది అంటారు. నీలో ఉండే మేకను బలి. మేక ఏమంటుంటుంది? మే 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 అంటుంటుంది. మా హిందీలో మాయ్ అంటే నేను అని. ఈ నేను అన్న అహంకారమే కదా మానవుడిని ఇంత పతనానికి తీసుకెళ్తుంది. ఈ నా అనేది లేదు, మన అనే భావనను పెంచుకో. నువ్వు మన అనను మొదలు పెడితే నీ మనస్సు శుద్ధమవుతుంది అన్న భావన చెప్పారు. ఆ మై అన్నటువంటి భావన అనే దాన్ని బలీయమన్నారు. అది ఆ అసలైన లక్షణాలు. అంతేగాని మన సనాతన ధర్మంలో బలి అంటే జీవహింస కాదు. ఆ బలికి అర్థం వేరు, మనం అర్థం చేసుకున్న విధానం వేరు. భిక్షమయ్య గురూజీ గారు, సంత్ సదానంద గిరి గారు, అదేవిధంగా పరిణిత మేడం గారు, ముఖ్యంగా పత్రిజీ గారిని గుర్తు చేసుకుంటూ మనము ఈ స్ఫూర్తిని కొనసాగించేటువంటి